బహుజన బిడ్డలు ఇవాళ ఈయన చేసే ఒక రాక్షస క్రీడకి చాలా మంది బలైపోతున్నారు. చాలా మంది ఆయన అవసరానికి తిప్పుకుంటుండు. ఆ పదవి రాదురా భయ్, నేను చెప్తున్నా కదా, నాకు తెలుసు ఇంటర్నల్గా. ఈయన చెప్తే అయ్యేది లేదు, పోయేది లేదు. ఈ బహుజన బిడ్డలు కళ్ళు తెరిచి ఆయన గేట్కి వెళ్ళి కదిలితే 10 మంది ఉన్నారు ఈయన ఇంటి ముందట. 10 మంది. ఇది వెరీ స్టార్టింగ్. కాన్వాయ్లో వస్తారు కదా ఎప్పుడు చూసినా. ఎంత కావాలి? ఒక 1000 మందిని పెడదామా మీ ఆఫీస్ ముందట? కాన్వాయ్ పెడదాం. అంటే అందరు డబ్బులకే పిలిపిస్తారంటారు మైనంపల్లి? ఖచ్చితంగా. అవి కూడా ఆయన కార్లా అండి. పాప మొన్నటిదాకా మన నరసారెడ్డి ఉండే, ఆయన కాంగ్రెస్ ఆయన 50 కార్లు అంటాడు, ఇక్కడ 50 అన్ని అడకొచ్చి. నేను 50-100 మాట్లాడా కానీ ఒక 10 కార్లు అయితే ఆయన ఎంబడి ఉంటాయి కదా. అరే 10 కార్లు నాతో ఉంటాయి, 4 కార్లు ఆయన నా సొంత కార్లు. ఆయన ఏ రోజు ఉండయి మంది డబ్బే. మంది అనేటోళ్ళు లేకపోతే నేను ఎవరు దేకాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన వ్యవహారం అంతా ప్రజల మీదకెళ్ళి బతికేస్తుండే. ప్రజల మీదనే బతికేస్తుండే. ఈయన సొంతంగా పెద్ద త్యాగాలు చేసి అదేదో ఫౌండేషన్ పెట్టినా అంటాడు. ఆ సేవలు ఏం చేసిండో, ఇంత ఒక 4 క్వింటాల బియ్యం పంచిండో లేదో కానీ షోలు ఎక్కువ, పని తక్కువ. నేను చేసిన సేవ తెలుసా? తీద్దాం రండి, మీకు ఎన్ని కావాలంటే మీకు యాస్టకు వస్తుంది మీ కెమెరాకి. మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు వచ్చి కాంగ్రెస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కి ఆధిపత్యం వహిస్తున్న కాంగ్రెస్ లో మన పోటీ చేసిన వ్యక్తి ఓడిపోయిండు. సో ఆయనకి ఎట్లుంది కనెక్షన్? ఇద్దరు ఓడిపోయింది వాళ్ళే. సన్నాసులు రాసుకుంటే బూడిదరాలినట్టు ఈయన దగ్గర అంటే ఆడు నేర్చుకుంటాడట. ఆ ఇన్ఛార్జ్ ఈయన దగ్గర నేర్చుకుంటాడట. ఏవి కబ్జాలా, మందిని చంపుడా? ఏం నేర్చుకుంటాం? ఆయనకే 50,000 మైనస్ ఇచ్చిర్రా బాబు. 4 సార్లు ఎమ్మెల్యే చేసినాను మూలకు పెట్టిరు. నువ్వే నేర్చుకుంటావు. నీకు ఇచ్చిన టాస్క్ చేతగాక ఒక కబ్జాకోరుని తీసుకొచ్చి సిద్దిపేటలో మార్కెటింగ్ చేస్తున్నావు. ఆ మార్కెటింగ్ చేసే క్రమంలో సమాజంలో గుడ్డోళ్ళు ఉండరండి అంతా. నా లెక్క కొంతమంది ఉంటారు, రెవల్యూషనరీ ఉంటారు. నువ్వు ఎవడివి నా ఊరికి రావడానికి? నువ్వు ఎవరివి? అసలు బీఆర్ఎస్ వాళ్ళని అనాలి. బీఆర్ఎస్ వాళ్ళకి చేత కాదు కానీ అప్పుడే మైనంపల్లి మీద వీడు తమాషా చేసినప్పుడే, మైనంపల్లి హరీష్ రావు మీద తమాషా చేసినప్పుడే అందుకునేది. నీ కాన్స్టిట్యున్సీ కాదు, నువ్వు ఆడికెళ్ళి వచ్చి పీకేదేంది అని అడిగేది ఉండే. భయపడ్డారు అప్పుడు. అది నాకు తెలియదు. బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకా మీదట నేను ఆలోచించు. సరే చక్రధర్ హరీష్ రావు సవాల్ చేయొచ్చు, మేమంతా కూడా కాన్స్టిట్యున్సీ కదా. ఆయన 25 ఏళ్ళుగా కాన్స్టిట్యున్సీలు ఉన్నాడు. ఆయన నిన్ను ప్రశ్నించే అధికారం నాకు ఉంది, ఎందుకంటే నేను లోకల్ పర్సన్. ఈయనవాడండి. నువ్వు పోయి మెదక్లో ప్రశ్నించు, నీ కొడుకుని ప్రశ్నించు. ఏం చేస్తున్నావు రా బాబు, ఏం పరిపాలన చేస్తున్నావు, సర్వనాశనం చేస్తున్నావు, బీఆర్ఎస్ కోడ్ బ్యాంక్ పెంచుతున్నావు, బీజేపీ కోడ్ బ్యాంక్ పెంచుతున్నావు అని. వాళ్ళ కొడుకు చూస్తే 27 ఏళ్ళు ఉంటాడో లేదో కానీ ఎంత డిసిప్లిన్గా ఉండాలి, ఎంత అహంకారం ఈ ఏజ్లా. బిడ్డ మంచి వాళ్ళు తుడుస్క పేరు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని చూడండి. అట్లా చరిష్మా ఉండాలి. మీ నాయన దానికంటే నువ్వు 10 మెట్లు ఎక్కువనే ఉన్నావు. మీ నాయనది అయిపోయిన తర్వాత సినిమా నువ్వు హాఫ్ డేలో నీ టికెట్ చింపిస్తారు. ఎంత ఓపిక ఉండాలి తెలుసా అండి నాయకులు అంటే. అప్కమింగ్ మినిస్టర్ అంటారు కదా ఎవడు? రోహిత్ బాబు. ఎమ్మెల్యేకి ఎక్కువ ఏం చూసిస్తారు? ఇప్పుడు సిద్దిపేటలో కూడా ఆయన ఫోన్లో చేస్తున్నాడు. ఫోన్లో చేసి వీని మీద కేసు చేయవా, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే బిడ్డ, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, నీకంటే నీ వయసు కంటే డబల్ ఉన్న వాళ్ళతో కొట్లాడినాం మేము. సిద్దిపేట మాది సిద్దిపేట. కేసీఆర్ పుట్టిన గడ్డ, కేసీఆర్ నడిపించిన వ్యవహారం ఉంటుంది. అంత ఒక రకమైన మ్యాజిక్ ఉంటుంది. మీలాంటి జోకర్ గాలని బ్రోకర్ గాలని ఏరి పారేస్తాం. మేము మల్కాజ్గిరి అంత మంచోళ్ళం కాదు, ఆల్వాళ్ళకి క్షమించేటోళ్ళం కాదు, మల్కాజ్గిరి మెదకోళ్ళంతా సౌమ్యంగా ఉండం. ఎప్పటిదప్పుడే తీసి ప్యాక్ చేసి పెడతాం. ఈ తమాషాలు మా దగ్గర నడివే అన్న. మీరు మల్కాజ్గిరి వాళ్ళు అంటే కొంచెం పోనీతి అని ఏదో క్షమించేసిర్రు. మొన్నగా కార్ కాన్వాయ్ వేసుకొచ్చినప్పుడే అటు ఇటు ప్యాక్ చేసి అయిపోయేది, మళ్ళీ వచ్చే పరిస్థితి లేకుండే. అప్పుడప్పుడు క్షమాగుణం కూడా మంచిది కాదన్న, అదే చెప్తున్నా. ఎట్లా చూస్తారు మన మల్కాజ్గిరిలో జరిగిన ఇష్యూ పైన? ఎట్లా చూస్తారు డి అంటే డి? మల్కాజ్గిరి వాళ్ళు మంచితనమే ఇవాళ వాళ్ళ బట్టలు మిగిలినాయి పెయి మీద. లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని బట్టలు చింపి కొట్టిరనే న్యూస్ వచ్చింది. ఎందుకో ప్రజలు పోతి అని ఊరుకుంటే అది వాళ్ళ చాతగాంతనం కాదు. 2వ అటెంప్ట్కి అట్లా వెళ్ళకండి, బొంద పెడతారు పబ్లిక్. మొన్ననే కొంచెం ఇంకో అర్ధగంట ఉన్న వీళ్ళ బట్టలు చింపి కొట్టేటోళ్ళు పబ్లిక్. అక్కడ చాలా వీళ్ళ పైన వ్యతిరేకత నేను కనుక్కున్నా. అసలు వాట్ ఈజ్ మైనంపల్లి హనుమంతరావు అని ఎవరో కనుక్కోలేదు. మొన్న కనుక్కుంటే ఎంత చండాలమైన చరిత్ర అది.
2014 కంటే 13 వరకు కిరాయిల మీద బతికిండట 1.5-2 లక్షలు కిరాయి వచ్చేదట ఎవరు? మైనంపల్లి హనుమంతరావు. అలాంటి ఒక వ్యక్తి ఇవాళ కోట్లు సంపాదించాడు. సరే సంపాదించడం అంటే మా ఊర్లో మస్తు మంది సంపాదిస్తారు, అది పెద్ద విషయం కాదు. అంతకంటే పైసలు ఏం లేవు నా దగ్గర మంచి మంచి వైశ్యులు ఉన్నారు. ఓకే, వాళ్ళతో నిజాయితీగా సంపాదించారు, ఏ లెక్క కాదు. ఈయన స్టోరీ చూస్తే అంతా చండాలమే ఉన్నది, మొత్తం స్కాములు ఫ్రాడ్లు. ఈయన డెమోక్రసీ గురించి మాట్లాడితే ఫేక్ ప్రామిసెస్ చేస్తుంటాడు. నిన్న ఈయన చరిత్ర మొత్తం తెలుసుకున్నాను నేను. మా లీగల్గా పోతే నేను అత్తి క్లోజ్ చేసి పారేయచ్చింది. ఓకే, ఈయన చేసిన దుశ్చర్య అప్పుడెప్పుడో 1996లో రవి గౌడ్ అని ఒక బీజేపీ క్యాండిడేట్ ని బీజేవైఎం కావచ్చు, ఆ క్యాండిడేట్ ని చంపిన వ్యక్తాడు 94లో 96 గుర్తు పెట్టుకోవాలి. మైనంపల్లి హనుమంతరావు గాని ఆ కింద ఉండేటోళ్ళు గాని రవి గౌడ్ అంతా ఈజీగా చక్రధర్ గౌడ్ ఏడ దొరకడు. అప్పుడు గౌడ్ సాబ్ని చంపినావు కాబట్టి నీ పాపం చక్రధర్ గౌడ్ రూపంలో వచ్చింది. నువ్వు జర ఈ తమాషాలు బంద్ చేయాలి. బహుజనులను నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా యాదవ సామాజిక వర్గాన్ని, ఈ ముదిరాజ్ సామాజిక వర్గాన్ని, ఈ గౌడ సామాజిక వర్గాన్ని నువ్వు తిట్టుకుంటూ హేళన చేస్తూ దాంట్లోనే కొంతమంది అమ్ముడు పోయిన వ్యక్తుల్ని నీ పక్కన పెట్టుకొని ఈ తమాషాలు చాలా వరకు బంద్ చేయాలి. నేను ఇది ఆల్రెడీ కాన్సన్ట్రేట్ చేసినాం. నువ్వేదో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తా బొచ్చు పెట్టిస్తా అంటే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర పోయి నీ ఆటలు కట్టిస్తాం. అండ్ దళిత బహుజన సోదరులు ఇలాంటి దొరల కింద ఎట్టి చాకిరి చేయకండి. సరే ఆ దొర మంచోడైతే మనం చేసిన ఒక పద్ధతి ఉంది, తప్పనట్లే. కానీ ఆయన చరిత్ర చూసుకోండి, ఎవడు కొంచెం షైన్ అవుతుంటే వాళ్ళని తీసుకొచ్చి కింద పెట్టుకొని తర్వాత జోకర్ గాలని చేస్తాడు. ఈయన దగ్గర కుక్క తిట్లు పడి 10 రూపాయలు తినే బదులు బయటికి ఏ లీడర్ దగ్గర చేసుకున్న విలువ దక్కుతుందండి. ఓకే, అంత చండాలమైన వ్యక్తిత్వం. అతని చుట్టూ ఒక నెగటివిటీ తిరుగుతుంది. దాంట్లో ఆయన వల్ల ఏడ్చిన కుటుంబాల ఉసురు మనందరికీ తగులుతాయి. కానీ చాలా వరకు చూసినప్పటికీ ఆయన ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఏదైనా కార్యకర్తలకు ఏదైనా అయినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చినా పిల్లల ఫీజు అన్నా 50,000 1,00,000 రూపాయలు ఇచ్చిండు చాలా మంది కార్యకర్తలని స్వయంగా విన్నా, తీసుకున్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మన కూడా ఫిష్ వెంకట చనిపోతే వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చి, అంటే ఆయన కూడా వాళ్ళ కార్యకర్తలకు అండగా ఆదుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి కదా. ఇది దీనికి ఏం చెప్తారు? ఒక్కటి 50,000 ఇచ్చినా 1,00,000 ఇచ్చినా దీని తాతిచ్చినా మరి నేను ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆయన చేసి తక్కువ, ఈ షోలు ఎక్కువ ఉంటాయి. కార్యకర్తలు అయినా పట్టించుకున్నా లేదు, పీకింది లేదు. ఈయన కూడా కార్యకర్తలు కూడా నమ్మింది లేదు. 4 రోజులు తిరుగుతుంది ఏందో తెలిసిపోతుంది. ఈయన దగ్గరికి నెల రోజులు వచ్చేవాడు తర్వాత సార్ రాడు. అండ్ ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే వాడికి సమాజం పైన స్పృహ అసలే ఉండదు వచ్చినవాడికి. ఇలా ఆయన దగ్గర ఉన్న కొంతమంది ఎస్సీలు కానీ మా బీసీలు గౌడులు ఎవరైనా కానీ చక్రధర పట్టుకొని అమ్మ నీ భార్య అని ఆయన చెప్పిండని తిడుతున్నారు ఇప్పటికి. నా తల్లి నీ భార్య అని ఆయన చెప్పిండని. అరే మీకు ఏమైనా సిగ్గుందారా? నీ అమ్మ లేదా? నీ పెళ్ళాన్ని లేదా? రేపు నీ పెళ్ళాన్ని నీ అమ్మని కూడా ఇంకొకరితో తిట్టిపిస్తాడు. అరే నీకు ఏమైనా సెన్స్ ఉందారా? మీరు అన్నం తింటురా, ఏమైనా పెండ తింటురా? వాడు నువ్వోవనివి ఎవరిని తిడుతురు? మీరు సమాజంలో బతకడానికి మీకు హక్కే లేదు. మీ అంత మిమ్మల్ని ఆడాళ్ళు మీకు చీరలు కట్టి చెప్పుతో కొట్టాలి మల్కజ్గిరిలా నా కొడకల్లారా. ఆడవాళ్ళని ఎట్లా తిడతారా మీరు? ఆడ లీడరు, మీరు ఫాలోవర్లు. ఒక ఎంట్రీగా మీకాడ పెడతా దాన్ని ఏమైనా పీకరండి చూస్తా. ఇంత ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ అంటే చెప్పుతో కొట్టాలి దొంగనా కొడుకు. తమాషాలు చేస్తారా? ఆడవాళ్ళని ఎట్లా తిడుతురండి? వాడు అమ్మ పుట్టిండా, తల్లికి పుట్టినాడు, వాడు తిడతాడా? మన మల్కాజ్గిరి ఇష్యూలు అంటారా? ఎస్ ఎగ్జాక్ట్. మల్కాజ్గిరి సిద్దిపేట విషయం నా రాజీనామా గాని రైతులకు అన్యాయం జరిగిందంటే మా అన్న చీర గుంజిండు, మా అన్న జాకెట్ గుంజిండు అని మీ అన్నకు ఏడదొచ్చిందిరా? ఆడవాళ్ళని తిడుతున్నారు రాస్కెల్స్. ఎవడెవడు తిట్టిండో మొత్తం లీగల్ గా నోటీసులు పంపిస్తున్నా. మీకు డిఫమేషన్ కేసు వేస్తా కొడకల్లారా. నీ అన్న వస్తాడో అలా కొడుకు వస్తాడో ఎవడొస్తాడో చూస్తా. మీరు ఇష్టం ఉన్నట్టు తమాషాలు చేసుకుంటా బాగా టూ మచ్ అయిపోయిందండి. రగిలిపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కి చాతనైతే లేదా? ఏం దిక్తుంది కాంగ్రెస్ ముఖ్యమంత్రికి? ఇప్పుడు మీరు మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డికి మైనంపల్లి హనుమంతరావు కూడా గ్యాప్ ఉన్నది
అనేది చాలా మంది మాట్లాడుతున్నమాట. నిజం ఉందా అందులో? ముఖ్యమంత్రికి ఏమైనా ఆలోచన ఉంటే చెప్తాం కొట్టి ఎలాగొట్టాలి వీళ్ళని. అట్లయితే ఎలా కొడతారు అంటే చెప్తానండి. అన్ని రకాల నాయకులు ఉండాలి కాబట్టి. ఎలాంటి నాయకులు? భార్య పిల్లలు తిట్టేట వల్ల ఆడవాళ్ళ ఏం చేస్తుండు? పిసిసి అధ్యక్షుడు ఏం చేస్తుండు? వీడు దీని కింద కామెంట్ పెట్టే కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, నీ భార్యని, నీ తల్లిని, నీ చెల్లిని ఆ భాషలో తిడితే పడతా అనేటోడే కామెంట్ పెట్టండి రాబాయ్. పడతా అనేటోడే కామెంట్ పెట్టండి. వాడు పెట్టిండనుకో వాడు నీతి జాతి లేనాడు. ఎంత దారుణంగా తిడుతారు బ్రదర్ నరేష్. చాలా అంటే మన ఊహకు అందని చండాలమైన భాష. అరే మొగోడు అయితే మొగోడు లెక్క మాట్లాడరా. ఇంట్లో వాళ్ళని ఎందుకంటారు? ఇంట్లో వాళ్ళని ఎందుకంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సత్యమన్ గురించి, కూతురు గురించి కూడా హైడ్రా విషయంలో మాట్లాడితే ఆయన ఎంత బాధపడ్డాడు? అవును. మీకైనా భార్య పిల్లలు మాకు లేరా? ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం బిక్తున్నాయి చెప్పొచ్చు కదా ముఖ్యమంత్రికి. కింద అసాల్ట్ చేస్తారు, చండాలంగా మాట్లాడుతారు కుటుంబాలని. ఈ మైనంపల్లి అన్నటువంటి కట్టడి చేయకపోతే బిడ్డ మెదకుల కాంగ్రెస్ ఉండదు, చెప్పుకోవడానికి కూడా మిగిలరు. ఇక అవుట్డేటెడ్ లీడర్లో పని అంటే అది తర్వాత వచ్చాడు. ఇప్పుడు కూడా ఆలోచిస్తాడు. నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళా చెప్తున్నా, ఏమన్నా బీఆర్ఎస్ కి ఫేవర్ ఎందుకు అవుతుంది అంటే ఇందుకే అవుతుంది. మీరు అన్నారు మొన్న గతంలో పీజే అని తిట్టిండు మైనంపల్లి హనుమంతరావు, ఆ తర్వాత దేవేందర్ గౌడ్ ని తిట్టిండు, మొన్నటి వరకు హరీష్ రావు తిట్టిండు, నెక్స్ట్ తిట్టేది రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డిని తిడతాడు. ఆ మధ్య గలీజ్ గా తిట్టిండండి. అది ఆడియో లేదా? ఏది అసెంబ్లీలో కొడతా అది కాదు. రేవంత్ గారికి చెప్పిన ఆ మహేందర్ గారికి అదే వాడెంత మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని కొడతా ఎంత బూతు మాటలు మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డికి అధికారంతో చెవులు మూసుకపోయినాయా? ఒకప్పుడు నిన్ను ఇంట్లోకి వెళ్ళి గుంజుకపోతే నీ కూతురికి నీకు మ్యారేజ్ అప్పుడు నిన్ను ఇబ్బంది పెడితే మీ కూతురు విషయంలో మీరు ఏదో పొడి చేస్తారనుకున్నాం. మీ ఇంట్లోకే రక్షణ లేదు, నువ్వు మాకేం రక్షణ ఇస్తావు? అంత మాటలు ఆడుకుంటే పార్టీలు ఉండడం కష్టమనే బయటకు వచ్చేసింది. మైనంపల్లి పైన చర్య తీసుకోకపోతే ప్రజలు చర్య తీసుకుంటారు. మైనంపల్లి ఒక రోజు అతి భయంకరమైన దెబ్బలు పడబోతుంది మల్కాజ్గిరిలో. నేను మల్కాజ్గిరిని కాదు కదా, కాదు అయినా చెప్తున్నా, ప్రజలు తిరగబడతారు, ఖచ్చితంగా పడతారు, ఖచ్చితంగా పడతారు. మైనంపల్లి పైన తిరగబడతారా లేక మైనంపల్లి మల్కాజ్గిరి వదిలేసి సిద్దిపేటలో పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఇంకా మల్కాజ్గిరి వాళ్ళ కంటే డేంజర్ మా దగ్గర. తోమి అవతలు నొక్కుతారు. ఈయన ఏముందండి, ఈయనకి ఏం తెలుసు? సిద్దిపేటలో డబ్బులుంటే అన్ని కావమ్మా, డబ్బులుంటే అన్ని కావు. నీతోటి ఏది కాదు సిద్దిపేటలో. నేను ఇక్కడ కథం పట్టించేస్తారు మల్కాజ్గిరిలో. నన్ను అడిగితే ఆంధ్రపై పాలిటిక్స్ చేసుకోవాలి. మన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే వీధులలో పడి ఉరికిండు కదా, అదే చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని టికెట్ తెచ్చుకోవాలి వాడు. తెలంగాణ బైకాట్ మైనంపల్లి ఇన్ తెలంగాణ అని తొందరలో స్టార్ట్ అవుతుంది తెలంగాణ. ఖచ్చితంగా. ఒక విషయం అయితే చెప్తా, అంటే ఆంధ్రాలో మినిస్టర్లు కానీ తెలంగాణ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.